హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కేఎస్ఐ స్టడీస్ ఫర్ ఆల్ సబ్జెక్ట్స్. టెట్ డిఎస్సికి ఉపయోగపడే విధంగా మ్యాథ్స్ కంటెంట్ జీరో టు హీరో ప్రోగ్రాంలో భాగంగా డే 3 వీడియో అండి. ఆల్రెడీ డే 1, డే 2 వీడియోస్ని మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఇంకా ఎవరైనా ఆ 2 వీడియోస్ ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను. వాటిని చూసిన తర్వాత ఈ వీడియో చూసే ప్రయత్నం చేయండి. కారణం ఏంటి అని అంటే, ఈ వీడియోకి ఒక వీడియోకి ఇంకొక వీడియోకి లింక్ ఉంటుంది కాబట్టి ఏ వీడియోని మిస్ అవ్వకుండా మీరు చూస్తూ కనుక ఉంటే జాగ్రత్తగా నేర్చుకునే అవకాశం ఉంటుంది. మీకు ఎక్కడ కన్ఫ్యూజన్ ఉండదు. కాబట్టి ఏ వీడియోని మిస్ అవ్వకుండా ప్రతి వీడియోని చూసే ప్రయత్నం చేయండి. ఈరోజు క్లాస్లోకి వెళ్ళే ముందు చిన్న గమనిక ఫ్రెండ్స్, గమనించండి. మ్యాథ్స్ క్లాసెస్ని మేము 3 ఫేజెస్లో చెప్పాలని నిర్ణయించుకున్నాం. 3 పార్ట్స్ లేదంటే 3 పార్ట్స్లో చెప్పాలనుకున్నాం. ఫస్ట్ ఫేజ్ వచ్చేసరికి జీరో టు హీరో ప్రోగ్రాంలో భాగంగా 3rd క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు ఉన్న ప్రతి కంటెంట్, బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు ఉన్న కంటెంట్, అలానే 8th, 9th, 10thలో లింక్ టాపిక్స్ ఎస్జిటి వారికి ఉపయోగపడే విధంగా ప్రతి టాపిక్ని కంటెంట్ చెప్తూ ఆ కంటెంట్లో ఉన్న మోడల్స్ని ఒక్కొక్క మోడల్కి ఒక్కొక్క ఎగ్జాంపుల్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ జీరో టు హీరో ప్రోగ్రామ్ ఒక ఫ్రేజ్. సెకండ్ పార్ట్ వచ్చేసరికి 3rd క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు ఉన్న న్యూ టెక్స్ట్ బుక్స్ అన్నిటినీ ఏపీడిఎస్సికి టెట్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి యూజ్ అయ్యే విధంగా 3rd క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు ఉన్న న్యూ టెక్స్ట్ బుక్స్ అన్నిటినీ ప్రతి లైన్, ప్రతి ఎగ్జాంపుల్, ప్రతి ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోస్ చేస్తాము. ఇది ఎందుకు చెప్తున్నానంటే, చాలామంది కామెంట్ సెక్షన్లో అడుగుతూ ఉన్నారు, క్లాస్ టెక్స్ట్ బుక్స్లో సమ్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ అని. మా ఆలోచన ఏంటంటే 3 ఫేజెస్గా కనుక డివైడ్ చేసుకుంటే మ్యాథ్స్ సింపుల్గా, మీకు అర్థవంతంగా, ఇంకెప్పటికీ మర్చిపోకుండా మీరు నేర్చుకునే అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో 3 ఫేజెస్ చేసాం. ఫస్ట్ జీరో టు హీరో ఫేజ్, తర్వాత టెక్స్ట్ బుక్స్లో ఉన్న ప్రతి ప్రాబ్లం లైన్ టు లైన్ చూస్తూ మీకు టెక్స్ట్ బుక్ని స్క్రీన్ మీద చూపిస్తూ లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా లాస్ట్ ఫేజ్ వచ్చేసరికి క్వశ్చన్స్ అండి. ఓన్లీ ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ మాత్రమే ఉంటాయి అందులో. ఆ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయంటే, టెట్ డిఎస్సి లెవెల్లో ఉంటాయి ప్రాబ్లమ్స్. నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అందులో ఉంటాయి. ఒక్కొక్క మోడల్కి వచ్చేసరికి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. మీకు ఇంకా ఈ 3 ఫేజెస్ కనుక ఫాలో అయితే మీరు ఇంకా మ్యాథ్స్ గురించి భయపడాల్సిన అవసరం లేదు. జనవరి కల్లా ఇవి కంప్లీట్ చేసే ప్రయత్నం నేను చేస్తాను. మీరు చేయవలసింది రెగ్యులర్గా మన క్లాసెస్ ఫాలో అవ్వటమే మీరు చేయాల్సింది. అలానే నాకు సపోర్ట్ చేయడం కోసం లైక్ చేసి మ్యాక్సిమం పాయింట్స్తో హైప్ ఇచ్చి టెట్ డిఎస్సికి ప్రిపేర్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తూ ఉంటే నాకు కూడా సపోర్ట్గా ఉంటుంది. ఇక ఈ 2 పనులు కనుక మీరు చేస్తూ ఉంటే జనవరి కల్లా కంపల్సరీగా మ్యాథ్స్ వచ్చేలాగా మేము పోరాడతాము. జాగ్రత్తగా వినండి. అలానే చిన్న విన్నపం ఫ్రెండ్స్, గమనించండి. విన్నపం అని ఎందుకన్నానంటే, క్లాస్ జరిగేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వినే ప్రయత్నం చేయండి. కింద కామెంట్ సెక్షన్లో మీకున్న డౌట్స్ అడగటం తప్పు కాదు, అడుగుతున్నారు. కానీ క్లారిటీగా చెప్పినవే చిన్నవే అడుగుతున్నారు. వాటికి మేము రిప్లై ఇవ్వలేకపోతున్నాము. మీకు డౌట్ వస్తే ఇంకోసారి చూసే ప్రయత్నం చేయండి. చిన్న ప్రాబ్లమ్స్, ఒకవేళ మీరు అడిగిన ప్రాబ్లం పెద్దదైతే కనుక మళ్ళీ తర్వాత రోజు నేను వీడియో చేస్తాను కాబట్టి ఆ రోజు వీడియోలో నేను మళ్ళీ ఆ టాపిక్ గురించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చిన్న వాటికి రిప్లై ఇవ్వట్లేదని ఇబ్బంది పడొద్దు. మళ్ళీ ఇంకోసారి క్లాస్ వింటే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే వర్క్ చాలా ఉంటుంది, వాటికి రిప్లై ఇవ్వడం కొంచెం కష్టంగా ఉంటుంది. అలానే ఆఖరిగా మీకు చాలామందికి డౌట్ మీకు చాలామంది మనసులో డౌట్ ఒకటి ఉంది. అలానే కామెంట్ సెక్షన్లో కూడా ఒకళ్ళు అడిగారు మనల్ని, నాకు టేబుల్స్ వచ్చు సార్, ఫండమెంటల్ ఆపరేషన్స్ అంటే ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ అన్నీ వచ్చు సార్, నాకు ఈ 5 వచ్చు, కానీ మ్యాథ్స్ రావడం లేదు సార్. కనీసం 3rd క్లాస్ టెక్స్ట్ బుక్లో కూడా ప్రాబ్లం కూడా నేను సాల్వ్ చేయలేకపోతున్నాను, ఏం చేయాలి సార్ అని అడిగారు. అయితే వారికి కామెంట్ సెక్షన్లో అంత పెద్ద మెసేజ్ చేయడం కష్టం కాబట్టి ఇప్పుడే చెప్తున్నాను. అలానే ఆ డౌట్ చాలామందికి ఉంటుంది, అడగలేరు అంతే. వారికి కూడా క్లారిటీ వస్తుందని చెప్తున్నానండి. మనం స్టార్ట్ చేసిన ఈ జీరో టు హీరో ప్రోగ్రామ్, అలానే టెస్ట్ వరల్డ్ ప్రోగ్రామ్ని, టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ని, ఈ 3 ఫేజెస్ని మీరు ఫాలో అవ్వండి. కంపల్సరీగా జనవరి కల్లా మీరు ఖచ్చితంగా మ్యాథ్స్లో ఇంప్రూవ్ అవుతారు. అయితే మీకు రాకపోవటానికంటే సమ్ ప్రాబ్లం చూడంగానే చేయలేకపోతున్నాము, దానికి రీజన్ ఏంటి అంటే ఓన్లీ టేబుల్స్, ఫండమెంటల్ ఆపరేషన్స్ ఈ 5 వస్తే మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడేటట్లుగా మనం ప్రిపేర్ అవ్వలేమండి. ఈ 5 స్కూల్ స్టేజ్కి వస్తే ఆ క్లాస్ సబ్జెక్ట్ నేర్చుకోవడానికి, ఆ టాపిక్ నేర్చుకోవడానికి స్కూల్ స్టేజ్ వరకు అయితే ఈ 5 వస్తే మ్యాథ్స్ నేర్చుకోవడం సింపుల్. అయితే కాంపిటేటివ్ ఫీల్డ్లో మాత్రం, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు మాత్రం కేవలం ఈ 5 వస్తేనే మ్యాథ్స్ వస్తాయి అనే భ్రమలో ఉండకండి. ఎవరైనా చెప్పినా వినకండి. రీజన్ ఏంటి అంటే, ఈ 5తో పాటుగా నేను గతంలో కూడా చెప్పాను, బేసిక్ కాన్సెప్ట్స్ కంపల్సరీగా మనకు తెలియాలి. కాన్సెప్ట్స్ అన్నీ తెలిసి ఉండాలి.
తర్వాత ప్రాబ్లమ్ను చూడంగానే ఏ విధంగా మనం సాల్వ్ చేయాలి, ఆ మైండ్ సెట్ మనకు రావాలి అని అంటే, ఆ ఇంప్రూవ్మెంట్ మనకు ఉండాలి అంటే ఎక్కువ ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేస్తూ ఉండాలి. ఇవి రెండు చేయండి కంపల్సరీగా. మ్యాథ్స్ గురించి రావడం లేదని ఎంతమంది నన్ను డౌట్ అడిగినా నేను చెప్పే రెండు ఆప్షన్స్. ఒకటి కాన్సెప్ట్ మొత్తం నేర్చుకోండి, సెకండ్ది ప్రాక్టీస్ చేయండి. అన్ని ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ వస్తాయి, ప్రాబ్లమే లేదు. వీటితో పాటుగా టేబుల్స్, ఫండమెంటల్ ఆపరేషన్స్ మాత్రం ఖచ్చితంగా రావాలి. అవి వస్తేనే ఈ ప్రాసెస్లోకి మనం వెళ్ళగలం. కాన్సెప్ట్స్ అన్నీ నేను నేర్పిస్తున్నాను, ప్రాబ్లమ్స్ అన్నీ ప్రాక్టీస్ చేపిస్తాను, కాబట్టి మీకు ఇబ్బంది ఏం లేదు. జస్ట్ మన ఛానల్ ఫాలో అవ్వండి. జనవరి అయిపోయేసరికల్లా కంపల్సరీగా మ్యాథ్స్లో ఇంప్రూవ్ అయ్యే విధంగా మేము పోరాడతాం. ఇక క్లాస్లోకి వెళ్ళిపోదాం. ఇంకొక విషయం అండి, తెలుగు అలానే ఇంగ్లీష్ ఈ 2 సబ్జెక్ట్స్కి సంబంధించిన పీడిఎఫ్ కూడా అవైలబుల్గా ఉంది అని చెప్పాను. అది ఓన్లీ 200 రూపీస్ మాత్రమే, 200 రూపాయలు మాత్రమే. ఈ 200 రూపీస్ని 8125602616 అని ఈ నెంబర్కి ఫోన్పే లేదా గూగుల్ పే ఏ చేసినా పర్లేదు, చేసి స్క్రీన్ షాట్ తీసి ఇదే నెంబర్కి నాకు వాట్సాప్ చేయండి. మీకు ఇంగ్లీషు, తెలుగు ఈ 2 సబ్జెక్ట్స్కి సంబంధించిన పీడిఎఫ్ని వెంటనే నేను మీకు వాట్సాప్ చేస్తాను. మీరు దాన్ని జిరాక్స్ తీపించుకోవచ్చు. అయితే ఈ పీడిఎఫ్ గురించి చిన్న ఇన్ఫర్మేషన్, ఇది మేము కంప్లీట్గా హ్యాండ్ రైటింగ్తో రాసామండి. హ్యాండ్ రైటింగ్ అన్నంత మాత్రాన అర్థం కాదనే ఆలోచనలో ఉండకండి, చాలా క్లియర్గా ఉంటుంది. వెనకాల అచ్చుముద్రలు కూడా పడకుండా మేము చాలా కేర్ఫుల్గా ప్రిపేర్ చేసాం. కంప్యూటర్ దగ్గర తీసుకొని వెళ్ళి స్కాన్ చేపించి తీసాం కాబట్టి మీరు జిరాక్స్ తీపించుకోవచ్చు. ఖచ్చితంగా రైటింగ్ అర్థమవుతుంది, దాంట్లో మీరు ఎలాంటి అనుమానాలు లేవు, అవసరం లేదు. కంపల్సరీగా ఈ 2 నోట్స్లు 200 రూపీస్కే చాలా బాగా యూజ్ అవుతాయి. మీరు టెట్కి, డిఎస్సికి ప్రిపేర్ అవ్వడానికి ఫస్ట్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్న టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి ఎగ్జాంపుల్, ప్రతి మ్యాటర్ ఇవ్వటం జరిగింది. ఇది కేవలం ఏపీ అభ్యర్థులకు మాత్రమే, ఆంధ్రప్రదేశ్ టెట్, డిఎస్సికి ప్రిపేర్ అయ్యేవారికి మాత్రమే, గమనించండి. అయితే అలానే మీరు తీసుకున్న తర్వాత ఆ పీడిఎఫ్ని జాగ్రత్తగా ఉంచుకోవాల్సిన బాధ్యత మీదేనండి. వన్స్ నేను సెండ్ చేసిన తర్వాత కొన్ని రోజుల తర్వాత, సార్ నేను ఆల్రెడీ నెల క్రితం తీసుకున్నాను, మిస్ అయిపోయింది నా దగ్గర, మళ్ళీ సెండ్ చేయండి అంటే నేను చేయలేనండి. అర్థం చేసుకుని దీన్ని వేరే రకంగా తీసుకోకండి. చాలామంది తీసుకుంటున్నారు, మళ్ళీ నాకు మెసేజ్ చేస్తున్నారు. వాళ్ళు ఎప్పుడు తీసుకుంటున్నారో మనకు తెలియదు. తర్వాత నేను మళ్ళీ ఇదే పనిలో తీసుకున్న వాళ్ళకే సెండ్ చేస్తూ ఉంటే చాలా వర్క్ నాకు బర్డెన్గా అనిపిస్తుంది. తీసుకున్న తర్వాత పీడిఎఫ్ని జాగ్రత్త చేసుకోవాల్సిన బాధ్యత మీదే, గమనించండి. మళ్ళీ చెప్తున్నాను, ఈ మాట కొంచెం ఇబ్బందిగా ఉన్నా కానీ దీన్ని వేరే రకంగా తీసుకోకండి, అర్థం చేసుకోండి. మరలా మిస్ అయింది పెట్టండి, సెండ్ చేయండి అంటే నేను చేయనండి, ఏమనుకోకండి. ఈరోజు టాపిక్ రౌండింగ్ ఆఫ్ టు నియరెస్ట్ టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, దగ్గర 10లకు, 100లకు, 1000కు సవరించడం. ఈ టాపిక్ చాలా సింపుల్ అనుకొని స్కిప్ చేస్తూ ఉంటారండి. స్కిప్ చేయొద్దు. ఏ టాపిక్ను కూడా మాకు వచ్చు అనుకొని మీరు స్కిప్ చేయొద్దు. రీజన్ ఏంటి అంటే ఖచ్చితంగా ఏదో ఒక పాయింట్ మీకు తెలియని నేర్చుకోవచ్చు, కాబట్టి స్కిప్ చేయొద్దు. కంప్లీట్గా మన వీడియోస్ అన్నీ చూసే ప్రయత్నం చేయండి, అప్పుడు మీకు మ్యాథ్స్ 100% వచ్చే అవకాశం ఉంటుంది. ఇక ఫస్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ ఇచ్చిన నెంబర్ చూద్దాం. నియరెస్ట్ దగ్గర 10లకు, 100లకు, 1000కు సవరించడానికి సంబంధించి 3 మోడల్స్ ఉంటాయండి. 3 పద్ధతులు ఉంటాయి. ఫస్ట్ ఇక్కడ ఇచ్చిన నెంబర్, ఇది ఫస్ట్ మోడల్, సెకండ్ మోడల్, థర్డ్ మోడల్. ఒక్కొక్క సంఖ్యను తీసుకొని, ఒక్కొక్క నెంబర్ని తీసుకొని ఒకేసారి దాన్ని నియరెస్ట్ 100స్కి, 10స్కి, 100స్కి, 1000స్కి మనం రౌండప్ చేసేద్దాం. దగ్గర 10లకు, 100లకు, 1000కు సవరించేసేద్దాం ఒకేసారి. ఫస్ట్ ఇక్కడ ఇచ్చిన సంఖ్యను చూద్దాం. ఫస్ట్ సంఖ్య వచ్చేసరికి 7,20,423 ఇవ్వటం జరిగింది. దీన్ని నేను 2 పద్ధతిలో చెప్తాను ఇవి నేర్చుకోవటానికి. మీకు ఏ పద్ధతి సింపుల్గా అనిపిస్తే, బాగా అర్థమైతే ఆ పద్ధతిలో మీరు ఫాలో అవ్వండి, ప్రాబ్లం ఏం లేదు. ఫస్ట్ వచ్చేసరికి దగ్గర 10లకు సవరిద్దాం. ఫస్ట్ దగ్గర 10లకు సవరిద్దాం. దగ్గర 10లకు అన్నాను కాబట్టి ఫస్ట్ మనం 10వ స్థానం వరకు తీసుకోవాలి. అంటే 1ల స్థానం 10వ స్థానం తీసుకుంటే ఉన్న సంఖ్య వచ్చేసరికి 23, అంతే కదా, 23. ఈ 23 అనేది ఏ 10ల మధ్యలో ఉందో చూడండి. 20కి అలానే 30కి, 20కి 30కి మధ్యలో ఉంది. ఫస్ట్ నేను 23 తీసుకున్నా. 23 ఎందుకు తీసుకున్నా? దగ్గర 10లకు నేను సవరించాలనుకుంటాను కాబట్టి 10వ స్థానం వరకు నేను తీసుకున్నా. 23 తీసా. తర్వాత ఏం చేసా? 23 అనేది ఏ 10ల మధ్యలో ఉందో చెక్ చేసుకుంటున్నా. 20కి 30కి మధ్యలో ఉంది. ఇప్పుడు నేను 20 రాయాలా, 30కి సవరించాలా? ఏం చేద్దాం? వన్స్ ప్లేస్లో ఉన్న డిజిట్ చూడండి ఒకసారి.
వన్స్ ప్లేస్లో ఉన్న డిజిట్ అంకె 3. ఈ 3 అనేది 5తో కంపేర్ చేయాలి. దగ్గర పదులకు కాబట్టి మనం 5తో కంపేర్ చేయాలి, అంటే 5తో పోల్చాలి. దగ్గర పదులకు సవరించేటప్పుడు మనం ఏ సంఖ్యతో లేదంటే ఏ అంకెతో పోల్చాలి అని అంటే 5తో పోల్చాలి. 5తో పోల్చినప్పుడు 3 అనేది చిన్నది, 3 less than 5. 5తో పోల్చినప్పుడు మనకు ఇక్కడ ఉన్న డిజిట్ అంకె చిన్నదైతే ముందున్న పదుల్లోకి మనం వెళ్ళిపోవాలి, అంతే. 20 దగ్గర 10 అవుతుంది. 23ని దగ్గర 10లోకి మారిస్తే 20. ఏం చేయాలా, 23 తీసుకున్నా 20 30కి మధ్యలో ఉంటుందని నేను ఐడెంటిఫై చేశా. ఇప్పుడు 20 రాసుకోవాలా 30 రాసుకోవాలా అని నాకు డౌట్ వచ్చింది. అప్పుడు వన్స్ ప్లేస్ దగ్గరికి వెళ్ళా. వన్స్ ప్లేస్ దగ్గరికి వెళ్ళి చూడంగానే నాకు ఏ అంకె కనిపించింది అంటే 3 కనిపించింది. దగ్గర 10లోకి నేను సవరించేటప్పుడు ఏ అంకెతో లేదంటే ఏ సంఖ్యతో నేను పోల్చాలి అంటే 5తో పోల్చాలి. 5తో పోల్చినప్పుడు నాకు దగ్గర ఉన్న 3 అనేది చిన్నది, 3 less than 5. చిన్నది కాబట్టి చిన్న 10 దాన్ని రాసేసుకున్నా. 20 30లో చిన్న 10 ఏది 20, చిన్నది కాబట్టి చిన్న 10లో 20కి రాసేసుకున్నా. ఇది ఫస్ట్ మెథడ్. సెకండ్ మెథడ్ వచ్చేసరికి ఇప్పుడు 10లు అడిగాడు కాబట్టి 10లో 1 0 ఉంది కాబట్టి యూనిట్స్ ప్లేస్లో కళ్ళు మూసుకొని 1 రాసేసేయండి. 10నే ఎందుకు పెట్టాలి, 10నే ఎందుకనంటే టెన్స్ ప్లేస్లో 10 ఉంది కాబట్టి యూనిట్స్ ప్లేస్లో 0 రాసేసేయండి. ఇక నెక్స్ట్ యూనిట్స్ ప్లేస్ దగ్గరికి వెళ్ళండి. యూనిట్స్ దగ్గరికి వెళ్ళి చూస్తే 3 ఉంది. 3 అనేది 5తోనే కదా మనం పోలుస్తుంది. 5 కంటే తక్కువ కాబట్టి ఈ సంఖ్యను మనం ఏ విధంగా మార్చాల్సిన పని లేదు. 420 రాసేసేయండి. 7,25,420. సింపుల్ దగ్గర 10లోకి మార్చడం. నెక్స్ట్ దగ్గర 100లోకి మార్చడం ఎలానో చూద్దాం. దగ్గరికి 100లోకి సవరించడం ఎలాగా. సేమ్ ఇదే సంఖ్య 100లు కాబట్టి నేను ఏం తీసుకోవాలి, ఇప్పుడు 100వ స్థానం వరకు తీసుకోవాలి. అంటే 423ని తీసుకుంటున్నా. 423 ఫస్ట్ మెథడ్లో ఏ 100ల మధ్యలో ఉంటుంది ఇది 423 అనేది 400కి అలానే 500కి మధ్యలోనే కదా ఉండేది. 400కి 500కి మధ్యలో ఉంటుంది. 423. 423 అనేది 400కి 500కి మిడిల్లో ఉంటుంది. ఇప్పుడు ఎవరిని చూడాలి, లాస్ట్ ఉన్న 2 డిజిట్స్ చూడండి. ఇందాక మనం 1 డిజిటే చూసాం. 10 దగ్గర 10లకైతేనేమో 1ల స్థానం ఒక్కటే చూసాం, యూనిట్స్ ప్లేస్ ఒక్కటే చూసాం. ఇప్పుడు దగ్గర 100ల దగ్గరకు వచ్చేసరికి మనం 2 స్థానాలు చూస్తున్నాం. ఇలా 1 2 ఎలాగ మనకు అర్థమవుతుంది అంటే సింపుల్ అండి. 10లో 1 0 ఉంటుంది కాబట్టి 1 ప్లేస్ చూసాం. 100లో 2 zeros ఉంటాయి కాబట్టి 2 ప్లేసెస్ చూస్తున్నాం మనం. 10 యూనిట్స్ ప్లేస్ 10th ప్లేస్లో ఎంత ఉంది, నాకు 23 అని కనిపించింది. 23 కనిపించింది. నేను 100తో 100 దగ్గర 100లకి నేను సవరించేటప్పుడు ఏ సంఖ్యతో పోల్చాలి అని అంటే 50తో. కన్ఫ్యూజ్ అవ్వద్దు. 10లోకి సవరించేటప్పుడు 5తో పోల్చాలి. 100లోకి సవరించేటప్పుడు 50తో పోల్చాలి. ఇక్కడ 23 అనేది 50తో పోల్చినప్పుడు నాకు క్లియర్గా అర్థమైన విషయం ఏంటంటే 23 అనేది 50 కంటే తక్కువ. 23 less than 50. తక్కువ కాబట్టి తక్కువ 100 వేసేయి 400. అంటే దీన్ని మీనింగ్ దగ్గర 100లోకి సవరించినప్పుడు ఇది ఎంత వస్తుంది, 7,25,400. అర్థమైంది అనుకుంటున్నానండి. సెకండ్ మెథడ్ వచ్చేసరికి ఇక్కడ ఇచ్చిన నెంబర్ 7,25,423 కదా ఇచ్చింది. 100స్లో ఎన్ని జీరోస్ ఉంటాయి, 100లో ఎన్ని సున్నాలు ఉంటాయి, 2 సున్నాలు ఉంటాయి కాబట్టి కళ్ళు మూసుకొని 2 సున్నాలు పెట్టేసేయండి. నెక్స్ట్ మనం చేయాల్సిన పని ఏంటి, యూనిట్స్ ప్లేస్ 10th ప్లేస్ని చూడండి. ఎంత ఉంది, 23 ఉంది. దేంతో పోల్చాలి, 50తో పోల్చాలి. 50తో పోల్చినప్పుడు 23 అనేది తక్కువ కాబట్టి ఇంకా ఏమీ మార్చకుండా డైరెక్ట్గా రాసేసేయి 400. ఇది సెకండ్ మెథడ్. మీకు ఏ మెథడ్ నచ్చితే ఆ మెథడ్ ఫాలో అవ్వండి, ప్రాబ్లం ఏమీ లేదు. ఫస్ట్ మెథడ్ ఏం చేస్తున్నాం, వాళ్ళు ఎంతైతే అడిగారో ఆ స్థానం వరకు తీసుకొని అది వేటి మధ్యలో ఉంటుందో చెక్ చేసుకుంటున్నాం. చెక్ చేసుకొని 2 డిజిట్ 23 అనేది 50తో పోల్చాం. తక్కువ ఉంది కాబట్టి తక్కువ 100లను రాసేసాం. 400 500 తక్కువేది 400 కదా, 400 రాసేసా డైరెక్ట్గా. సెకండ్ మెథడ్ ఏం చేసా, వాడు 100లకు అడిగారా, 100లకు అడిగితే 100లో 2 సున్నాలు ఉంటాయి కాబట్టి యూనిట్స్ ప్లేస్లో 100s ప్లేస్లో అంటే 1ల స్థానంలో 10ల స్థానం 100s కాదు 10th ప్లేస్ 1ల స్థానంలో 10ల స్థానంలో నేను 0 పెట్టేశా. 0 పెట్టి ఇప్పుడు ఈ 2 చూసా, 23 అనే సంఖ్య వచ్చింది. 23ని దేంతో పోల్చాలి, నేను 50తో పోల్చాలి. పోలిస్తే తక్కువ అని నాకు అర్థమైంది. తక్కువ వస్తే ఇంకా దీన్ని ఏమీ కదిలించాల్సిన అవసరం లేదు. ఇక్కడ 2 సున్నాలు పెట్టేసి మిగిలింది రాసేయటమే.
ఇది సెకండ్ మెథడ్. ఇంకా దీన్నే నియరెస్ట్ థౌజండ్స్లోకి మారుద్దాం. దీన్నే నియరెస్ట్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క సమ్ తీసుకొని చెప్పొచ్చండి, కాకపోతే టైం వేస్ట్ అవుతుంది. సేమ్ మెథడ్ కాబట్టి మీకు అర్థమైపోతుంది. ఏ నెంబర్ తీసుకున్నా సేమే కాబట్టి ప్రాబ్లం లేదు. మళ్ళీ ఇదే నెంబర్ని తీసుకున్నాం, మీ ఇష్టం ఏ సంఖ్యను తీసుకున్నా ప్రాబ్లం ఏమీ లేదు. ఇదే సంఖ్యను తీసుకొని ఇప్పుడు దేనికి సవరిస్తున్నాం, దగ్గర వేలకు, రౌండింగ్ ఆఫ్ టు నియరెస్ట్ హండ్రెడ్స్కి మనం నియరెస్ట్ థౌజండ్స్కి సవరిస్తున్నాం. 1000కి సవరించాలి అని అంటే 1000 ప్లేస్ వరకు వెళ్ళాలి, మీకు తెలిసిన విషయమే. ఫస్ట్ మెథడ్ చెప్తున్నా, 1000 ప్లేస్ వరకు వెళ్ళా. 1000 ప్లేస్ వరకు వెళ్తే నాకు ఉన్న నెంబర్ ఏంటి అని అంటే 5423 ఉంది. 5423. 5423 అనేది ఏ వేల మధ్యలో ఉంటుంది? 5000కు అలానే 6000కు మధ్యలో ఉంటుంది. 5000కి 6000కి మధ్యలో 5423 ఉంటుంది. ఇప్పుడు నేను ఏం రాసుకోవాలి చూసు, 1000లో 3 zeros ఉంటాయి కాబట్టి 3 ప్లేసెస్ని చూడండి. 1s ప్లేస్, 10s, 100s, 1లు 10లు 100ల స్థానం చూస్తే నాకు వచ్చిన సంఖ్య వచ్చేసరికి 423. 423. ఈ 423ని దేంతో పోల్చాలి? 500లతో పోల్చాలి. 10లేమో 5తో పోల్చాలి, 100లేమో 50తో పోల్చాలి. దగ్గరికి వేల కంటేనేమో దగ్గర వేలకు సవరించమంటేనేమో 500లతో పోల్చాలి. 500తో పోల్చినప్పుడు నాకు క్లియర్గా అర్థమైపోతుంది 500 కంటే 423 తక్కువ కాబట్టి తక్కువ వేలు నేను రాసేసుకుంటున్నా. 5000, 6000లో తక్కువ వచ్చేసరికి 5000. దీని ఆన్సర్ వచ్చేసరికి 5000 అవుతుంది. ఇక్కడ జీరోస్ వచ్చేస్తాయి. ఇది ఫస్ట్ మోడల్. సెకండ్ మోడల్ ఏం చెప్పా, సింపుల్గా సెకండ్ మోడల్ ఏం చెప్పాను, అక్కడ దగ్గర 10లకు అన్నాడు కాబట్టి, దగ్గర వేలకు అన్నాడు కాబట్టి, వేలలో ఎన్ని థౌజండ్స్లో ఎన్ని సున్నాలు ఉంటాయి? 3 సున్నాలు ఉంటాయి. 3 సున్నాలు ఉంటాయి కాబట్టి 3 స్థానాల్లో నేను సున్నాలు పెట్టేసుకుంటా. సింపుల్గా 0 0 0 పెట్టేసా. నెక్స్ట్ ఏం చూడాలా, ఆ 3 ప్లేసెస్లో ఉన్న డిజిట్ చూడండి. నా సంఖ్య 423 అనే నెంబర్ ఉంది. క్లియర్గా నాకు అర్థమవుతుంది 423 అనేది 500 కంటే తక్కువ కాబట్టి ఇక్కడ మిగిలి ఉన్న నెంబర్ని నేనేం మార్చాల్సిన పనిలా 725 అంతే రాసేసా. మిగిలిన జీరోస్. యాక్చువల్గా దీన్ని నెంబర్ 7,25,000. నేను 725 ఎందుకన్నానంటే ఇక్కడ మిగిలి ఉంది అది కాబట్టి అని అన్నా. కన్ఫ్యూజ్ అవ్వద్దు. 7,25,000 ఆన్సర్ వచ్చింది మనకి దగ్గర వేలకు మనం సవరిస్తే. ఇదండి ఫస్ట్ మోడల్. వచ్చేసరికి 5 కంటే 5, 50, 500 కంటే తక్కువ, <5, <50, <500 ఉంటే ఏ విధంగా మనం దగ్గర 100లకు, 10లకు, 1000కు సవరిస్తామో ఇది ఫస్ట్ మోడల్. తక్కువ ఉంటే తక్కువ 10లకు, తక్కువ 100లను, తక్కువ 1000లను తీసుకోండి. సెకండ్ మెథడ్ వచ్చేసరికి వాటి ప్లేసెస్లో 0 పెట్టేసి మిగిలి ఉన్న సంఖ్యను యాస్టీజ్గా అంతే రాసుకోండి. ఇది ఫస్ట్ మోడల్. సెకండ్ మోడల్ చూద్దాం. సెకండ్ నెంబర్ తీసుకొని సెకండ్ మోడల్ చూద్దాం. సెకండ్ నెంబర్ తీసుకుందాం. 976,876 అంటే 9,76,876. ఇప్పుడు ఫస్ట్ 10లకు మనం సవరిద్దాం. 10లకు సవరించాలంటే నేను తీసుకోవాల్సింది ఏంటి? 76ని తీసుకోవాలి. తర్వాత ఏం చేయాలి? 76 అనేది వేటి మధ్యలో ఉంటుంది? 70 అనే 10కి 10లకు 80కి మధ్యలో ఉంటుంది. 70కి 80కి మధ్యలో ఉంటుంది. ఇప్పుడు నేను 70 రాసుకోవాలా 80 రాసుకోవాలా? యూనిట్స్ ప్లేస్కి వెళ్తే ఇక్కడ యూనిట్స్ ప్లేస్లో ఉన్న డిజిట్ ఏంటి? 6. మనం 10 కాబట్టి దగ్గర 10లకు మనం సవరిస్తున్నాం కాబట్టి ఏ అంకెతో మనం పోల్చాలి? 5తో పోల్చాలి. 5తో పోల్చినప్పుడు 6 అనేది పెద్దగా ఉంది అంటే 6 greater than 5. ఇప్పుడు 5తో పోల్చినప్పుడు 6 పెద్దగా ఉంది అంటే పెద్ద సంఖ్య తీసేసుకో. 70, 80లో పెద్దదేది 80 అంటే 76ను నియరెస్ట్ టెన్స్కి మనం సవరిస్తే రౌండింగ్ చేస్తే 80 ఆన్సర్ వస్తుంది. అంటే దీని ఆన్సర్ 9,76,880. 76ని నియరెస్ట్ టెన్స్లోకి మనం సవరిస్తే వచ్చేది 80. ఇది ఫస్ట్ మెథడ్. సెకండ్ మెథడ్ ఏం చెప్పా? సెకండ్ మెథడ్ ఇచ్చిన సంఖ్యలో ఇచ్చిన నెంబర్లో ఫస్ట్ టెన్స్లో 10 ఉంటుంది కాబట్టి 1 ప్లేస్లో 0 పెట్టేసాయి. 0 పెట్టేసిన తర్వాత ఈ 0కి పైన ఉన్న అంకెను గమనించు. 6 ఉంది.
6 అనేది 5 కంటే ఎక్కువ, 5 కంటే ఎక్కువ, ఒకవేళ 5 కంటే తక్కువ ఉంటే మిగిలి ఉన్న నెంబర్ని యాస్టీస్గా మనం అలానే రాసేవాళ్ళం. కానీ ఇక్కడ 5 కంటే ఎక్కువ వచ్చింది. ఏం చేయాలి? ముందున్న సంఖ్యకు 1ని యాడ్ చేయి. ముందున్న సంఖ్యకు 1ని యాడ్ చేయి. ఇది +10 కాదండి. మీరు ఒకవేళ కన్ఫ్యూజ్ అవుతారనుకుంటే పైన రాస్తాను. ముందున్న సంఖ్యకు 1ని యాడ్ చేయాలి అంతే. ఇక్కడ రాస్తే మీరు 10 అనుకుంటారనే ఉద్దేశంతో పైన రాశాను. ఇక 0 ఏంటంటే 10లో 1 0 ఉంటుంది కాబట్టి కళ్ళు మూసుకొని యూనిట్స్ ప్లేస్లో 0 పెట్టేసుకోవటమే. నెక్స్ట్ 6 అనేది 5 కంటే పెద్దగా ఉంది, >6 >5 కాబట్టి మిగిలి ఉన్న సంఖ్యకు నేను 1ని యాడ్ చేస్తున్నా. 1ని యాడ్ చేయటమే. యాడ్ చేస్తే ఎంత? 9 7 6 8 1 + 7 8. ఇక 0 ఉంది కాబట్టి 0. అందుకే 6 ప్లేస్లో మనం 0 పెట్టేసుకోవటమే. సింపుల్. మీకు ఏ మెథడ్ సింపుల్గా ఉందనిపిస్తే దాన్ని ఫాలో అవ్వండి, ప్రాబ్లం ఏం లేదు. నెక్స్ట్ ఇదే సంఖ్యను దగ్గర 100లకు మనం సవరిద్దాం. దగ్గర 100లకు మనం సవరిద్దాం ఇదే సంఖ్యను. 9 7 6 8 7 6 దగ్గర 100లకు కాబట్టి నేను ఎంతవరకు తీసుకోవాలి? 876 వరకు తీసుకోవాలి. 876 అనేది ఏ 100ల మధ్యలో ఉంటుంది? 800కి అలానే 900కి మధ్యలో ఉంటుంది. 800కి 900కి మధ్యలో 876 ఉంటుంది. ఇప్పుడు నేను ఎవరి దగ్గరికి వెళ్ళాలి? 100లో 2 zeros ఉంటాయి కాబట్టి నేను 2 ప్లేసెసే వెళ్ళాలి. రైట్ నుంచి లెఫ్ట్కి 2 ప్లేసెసే వెళ్ళాలి. 6కి అలానే 7 అంటే 76 దగ్గరికి వెళ్ళా. నేను 76 దగ్గరికి వెళ్ళా. ఈ రెండిట్లో ఏమి రాసుకోవాలో నాకు అర్థం కావటం కోసం నేను చేసిన పని ఏంటంటే 100లో 2 zeros ఉంటాయి, 100లో 2 సున్నాలు ఉంటాయి కాబట్టి ఈ 876లో కుడివైపు నుంచి 2 స్థానాల దగ్గరికి వెళ్ళా. అంటే 1ల స్థానం 10ల స్థానం దగ్గరికి వెళ్ళి చూస్తే నాకు కనిపించిన నెంబర్ ఎంత అంటే 76 నాకు కనిపించింది. 100కి సవరిస్తున్నాం కాబట్టి ఏ నెంబర్తో మనం పోల్చాలి? 50తో పోల్చాలి. 100కి మనం సవరిస్తున్నాం కాబట్టి 50తో మనం పోల్చాలి. 50తో పోల్చా. 50తో పోలిస్తే నాకు క్లియర్గా అర్థమైపోయింది 76 అనేది 50 కంటే ఎక్కువ. 76 అనేది 50 కంటే ఎక్కువ. 76 > 50 అని ఎక్కువ అర్థమైపోయింది. ఎక్కువ కాబట్టి 800 900లో పెద్దది ఏది? 900 రాసి 900 దగ్గరికి వెళ్ళిపోయాం. అంటే ఇప్పుడు దీని ఆన్సర్ ఏమవుతుందంటే 900 అవుతుంది. 876 దగ్గర 100లకు సవరిస్తే 900 సమాధానం వస్తుంది. ఇది ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ మోడల్ కూడా చూస్తే సెకండ్ మోడల్ ఏం చెప్పా? 100లో 2 సున్నాలు ఉంటాయి కాబట్టి 2 ప్లేసులు నేను zeros పెట్టేసాయి. ఇది సెకండ్ మోడల్ అండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. 2 సున్నాలు పెట్టేసాయి. తర్వాత ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఈ 2 సున్నాల పైన ఉన్న సంఖ్య ఏది? 76గా. 76 దగ్గరికి వెళ్ళి చూడాలి. 76 అనేది 50 కంటే ఎక్కువ, మనకు ఆల్రెడీ తెలుసు. 50 కంటే ఎక్కువ కాబట్టి నేనేం చేయాలి? మిగిలి ఉన్న ఈ 9768కి 1ని యాడ్ చేయాలి. యాడ్ చేస్తే ఇక్కడ 0 0 అంతే రాసేస్తాం. ఇంకా 76 ప్లేస్లో మనం zeros రాసేయటమే, 2 zeros. 8 + 1 9 6 7 9 అదే వచ్చింది చూడండి. సేమ్ 900 వచ్చింది చూడండి. ఇక్కడ కూడా 900, ఇక్కడ 900. ఏ మెథడ్ ఫాలో అయినా పర్లేదు, మీకు ఏది సింపుల్గా ఉందంటే ఆ మెథడే ఫాలో అవ్వండి. ఫస్ట్ మెథడ్ నాకు తెలిసి చాలా బెస్ట్ మెథడ్, సింపుల్గా ఉంటుంది. 5 కంటే 5 50 500 కంటే తక్కువ ఉందా? తక్కువ 10లను, తక్కువ 100లను, తక్కువ 1000లను రాసుకోవటం. ఎక్కువగా ఉందా? ఎక్కువ 10లను, ఎక్కువ 100లను, ఎక్కువ 1000కు సవరించి రాసుకోవటం. ఇప్పుడు ఇదే సంఖ్యను 1000కి సవరిద్దాం. థౌజండ్స్కి మనం రౌండింగ్ చేయాలి కాబట్టి నేను thousands వరకు వెళ్తున్నా. అంటే ఇంతవరకేగా. 6876 దగ్గరికి వెళ్ళా. ఇది ఏ వేలకు మధ్యలో ఉంటుంది? ఏ థౌజండ్స్కి మిడిల్లో ఉంటుంది? 6000కి 6000కు అలానే 7000కు మధ్యలో ఉంటుంది. ఇప్పుడు నేను 6000 రాసుకోవాలా 7000 రాసుకోవాలా? వెళ్ళిపోవటమే. 3 సున్నాలు ఉన్నాయి కాబట్టి 3 ప్లేసెస్లోకి వెళ్ళిపోతాం. యూనిట్స్ ప్లేస్, టెన్స్ ప్లేస్, హండ్రెడ్స్ ప్లేస్ తీసుకుంటే నాకు ఎంత సంఖ్య వచ్చింది? 876 వచ్చింది. 876. నేను దగ్గరే వేలకు సవరిస్తున్నాను కాబట్టి ఎవరితో పోల్చాలి? 500తో పోల్చాలి. నేను 500తో పోల్చినప్పుడు 876 అనేది ఎక్కువ. 876 is greater than 500. ఎక్కువ కాబట్టి ఎక్కువగా ఉన్న 7000ని రాసుకోవాలి. 6000 7000లో గ్రేటెస్ట్ ఏది? 7000. తక్కువ ఉంటే స్మాలెస్ట్ రాస్తాం, ఎక్కువ ఉంటే గ్రేటెస్ట్ రాస్తాం. 7000 పెద్దది కాబట్టి
ఈ 6876ను దగ్గర వేలకు సవరిస్తే మనకు వచ్చే ఆన్సర్ 7000, అంటే 9,77,000 ఆన్సర్ అవుతుంది. ఇది ఫస్ట్ మోడల్. సెకండ్ మోడల్ కూడా చెప్తాను, కొంచెం మీకు టైం వేస్ట్ లాగా అనిపించిన 2 మోడల్స్ చెప్తానని చెప్పాను కాబట్టి 2 మోడల్స్ చెప్తాను. ఎందుకనంటే కొంతమందికి ఈ మోడల్ ఇష్టం ఉంటుంది, అర్థమవుతుంది, కొంతమందికి ఆ మోడల్ అర్థమవుతుంది. కాబట్టి 1000లో 3 zeros ఉన్నాయి, 3 zeros ఉన్నాయి కాబట్టి పెట్టేసే 1s ప్లేస్లో 0, 10s ప్లేస్లో 0, 100s ప్లేస్లో 0 పెట్టేసా. దాని తర్వాత ఈ 3 zeros పైన ఏ సంఖ్య ఉంది? 876గా. ఈ 3 సున్నాల పైన 876 ఉంది. ఎవరితో పోల్చాలి? నేను 500తో పోల్చాలి. పోల్చినప్పుడు 876 అనేది ఎక్కువగా ఉంది. ఎక్కువ ఉంటే ఏం చేయాలి? మిగులున్న సంఖ్యకు నేను 1ని యాడ్ చేయాలి. మిగులున్న సంఖ్యకు నేను ఎంత యాడ్ చేయాలి? 1ని యాడ్ చేయాలి. యాడ్ చేస్తే ఇక్కడ 0 0 0 6 + 1 అంటే 7 7 9 9,77,000 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఇది సెకండ్ మోడల్. సెకండ్ మోడల్ వచ్చేసరికి 5, సెకండ్ మోడల్ వచ్చేసరికి 5, 50, అలానే 500 కంటే ఎక్కువ ఉంటే ఎలాగా? >5, >50, >500 ఉంటే ఏ విధంగా చేయాలో నేను సెకండ్ మోడల్లో చెప్పా. ఇప్పుడు థర్డ్ మోడల్ వచ్చేసరికి =5 ఉంటే, =5, =50, అలానే =500. ఇదే చాలామంది కన్ఫ్యూజ్ అయ్యేది. కాబట్టి ఈ మోడల్ కొంచెం జాగ్రత్తగా వినండి. ఇచ్చిందంత సంఖ్య 84,555 ఇచ్చా. దీన్ని దగ్గర పదులకు నేను సవరించాలి. సవరించాలి అని అంటే నేను ఈ 2 ప్లేసెస్ తీసుకోవాలి. అప్పుడు 55 అయింది. 55 అనేది ఏ పదులకు మధ్యలో ఉంటుంది? 50కు 60కు మధ్యలో ఉంటుంది. ఇప్పుడు నేను 50 రాసుకోవాలా, 60 రాసుకోవాలా? ఎవరిని అడగాల? యూనిట్స్ ప్లేస్లో ఉన్న డిజిట్ని అడగాలి. అడిగితే యూనిట్స్ ప్లేస్లో డిజిట్ దగ్గరికి వెళ్తే మనకు ఎంత కనిపించింది? 5 కనిపించింది. ఇప్పుడు నేను దగ్గర పదులకు నేను రౌండ్ ఆఫ్ చేస్తున్నాను కాబట్టి, సవరిస్తున్నాను కాబట్టి ఎవరితో పోల్చాలి? నేను 5తో పోల్చాలి. 5తో పోల్చినప్పుడు ఈ 5 ఈక్వల్గా ఉన్నాయి. ఇప్పుడు నేను ఏది రాసుకోవాలి? 50 దగ్గరికి వెళ్ళాలా, 60 దగ్గరికి వెళ్ళాలా? అంటే ఖచ్చితంగా 60 దగ్గరికి వెళ్ళాలి. గుర్తుపెట్టుకోండి, 60 దగ్గరికి వెళ్ళాలి. దీని ఆన్సర్ 560 అవుతుంది. మీకు డౌట్ రావచ్చు, సార్ ముందుకు ఎందుకు వెళ్ళకూడదు, తర్వాతకి ఎందుకు వెళ్ళాలి అనేది. దీనికి సంబంధించి కామెడీగా మా టెక్స్ట్ బుక్లో ఒక చిన్న స్టోరీ ఉందండి. అది మీకు చెప్తే క్లారిటీగా అర్థమవుతుంది. ఒక ఫ్రెండ్ ఇంకొక ఫ్రెండ్ యొక్క బుక్ తీసుకున్నాడు. వాడి ఫస్ట్ హౌస్ ఫ్రెండ్ది, ఇంకొక ఫ్రెండ్ది 10th హౌస్. ఫస్ట్ హౌస్ నుంచి 10th హౌస్ వరకు వెళ్ళాలి. ఫస్ట్ హౌస్ దగ్గర స్టార్ట్ అయ్యాడు, ప్రాబ్లం ఏం లేదు, నడుచుకుంటూ వచ్చాడు. 5th హౌస్ దగ్గరికి ఫస్ట్ హౌస్ దగ్గర స్టార్ట్ అయ్యి 3rd హౌస్ దగ్గరికి వచ్చేసరికి వర్షం పడింది, పెద్ద వర్షం పడింది. వాడు ఏం చేస్తాడు? ఈ బుక్ రేపు ఇవ్వచ్చులే అని వెనక్కి వెళ్ళిపోతాడు వాళ్ళ ఇంటికి. తర్వాత రోజు మళ్ళీ ఆ బుక్ ఆ ఫ్రెండ్కి ఇవ్వాలి అని చెప్పని ఫిక్స్ అయ్యి మళ్ళీ స్టార్ట్ అవుతాడు. స్టార్ట్ అయిన తర్వాత ఈసారి 5వ ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత వర్షం పడుతుంది, పెద్ద వర్షం పడుతుంది. వెనక్కి వెళ్ళినా సమాన దూరమే, ముందుకెళ్ళినా సమాన దూరమే. వెనక్కి వెళ్ళినా ఫుల్గా తడిసిపోతాడు, ముందుకెళ్ళినా ఫుల్గా తడిసిపోతాడు. ఇప్పుడు ఎటు వెళ్తారు? కంపల్సరీగా ముందుకే వెళ్తాం. ఎందుకనంటే మన డెస్టినీ ఎటువైపు ఉందో, ఎటువైపు వెళ్ళినా మనం తడిసిపోతాం. అలాంటప్పుడు మన డెస్టినీని చేరుకోవడానికి మన ఇంట్రెస్ట్ చూపిస్తాం కదా. ఇక్కడ కూడా అంతే. ఈ స్టోరీ చెప్పింది జస్ట్ మీకు అర్థం కావడం కోసమేనండి. ఇప్పుడు మనం హాఫ్ వేలో వెళ్ళిపోయాం, హాఫ్ డిస్టెన్స్ మనం కవర్ చేసాం. ఇంకొక సగం వెళ్తే మన డెస్టినీ రీచ్ అవుతాం. వెనక్కి వస్తే మన డెస్టినీకి ఇంకొంచెం దూరం అవుతాం, అంతే కదా. ఈ సగం కూడా వెనక్కి వస్తాం కదా. మధ్యలో ఉన్నప్పుడు బాగా వర్షం పడింది, లేదా వెళ్ళలేని పరిస్థితులు, ఎక్కడ కదలలేనంత ప్రాబ్లంలో ఉన్నాం. అప్పుడు ముందుకు వెళ్ళాలనుకుంటున్నావా, వెనక్కి వెళ్ళాలనుకుంటావా? ముందుకు ఎలానో సగంలో ఉన్నాం. ముందుకెళ్ళి డెస్టినీని మనం రీచ్ అవ్వాలనుకుంటాం, కానీ వెనక్కి వచ్చి ఆ డెస్టినీని ఇంకొంచెం పెంచుకోవాలనుకోం. అందుకనే 5 అనే డిజిట్ కనుక కనిపిస్తే 5కి ఈక్వల్గా ఉంటే మనం ముందుకే వెళ్ళాలి. గుర్తుపెట్టుకోండి, 55 ఉంటే కంపల్సరీగా తర్వాత వచ్చే 10కి మనం సవరించాలి. క్లియర్, అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ సెకండ్ మోడల్ వచ్చేసరికి నేను జీరోస్తో ఫస్ట్ 10s నియరెస్ట్ దగ్గర 10లకు నేను సవరిస్తున్నాను కాబట్టి 1ల స్థానంలో 0 పెట్టేశా. ఇప్పుడు ఈ 1 పైన ఏముంది? 5 ఉంది. 1 పైన 5 ఉంది. ఎవరితో పోల్చాలి? నేను 5తో పోల్చాలి కాబట్టి 5 రాసేసా. 5తో పోల్చినప్పుడు 2 ఈక్వల్గా ఉన్నాయి. 2 ఈక్వల్గా ఉన్నప్పటికీ కూడా +1 యాడ్ చేసేసే నేను ముందుటికి. 8 4
5 6 ఇక్కడ 0 కాబట్టి 0 పెట్టేసా. తర్వాత నుంచి నేను సెకండ్ మోడల్లో చెప్పనండి. రీజన్ ఏంటంటే మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారేమో అన్న చిన్న డౌట్ ఉంది, అందుకని 2 మోడల్స్ నేను ఆల్రెడీ 2 నెంబర్స్కి చెప్పేశాను కాబట్టి ఈ నెంబర్కి మన మోడల్లోనే వెళ్ళిపోతాం. ఇది చాలా సింపుల్ మోడల్ కాబట్టి దీంట్లోనే మనం ఫాలో అయిపోతాం ఈ మోడల్లోనే. నెక్స్ట్ 84555. ఇప్పుడు ఏం చేయాలి, దగ్గర వందలకు మనం సవరించాలి. దగ్గర వందలకు సవరించాలి అని అంటే 100 వరకు మనం రావాలి. 555 దగ్గర వందలకు అన్నాను కాబట్టి 3 స్థానాలు నేను తీసుకోవాలి. 100లో 3 స్థానాలు కదా ఉండేది, 3 స్థానాలు నేను తీసుకున్న 555 అయింది. ఇది ఏ 100కి మధ్యలో ఉంటుంది, 500కి అలానే 600కి మధ్యలో ఉంటుంది. నేను 500 రాసుకోవాలా 600 రాసుకోవాలా, వెళ్ళిపోండి 55 దగ్గరికి వెళ్ళండి. 55 దగ్గరికి ఎందుకు వెళ్ళాలి, 100లో 2 సున్నాలు ఉంటాయి, 2 సున్నాలు కాబట్టి 2 డిజిట్స్ మాత్రమే తీసుకోవాలి, 2 ప్లేసెస్లో ఉన్న డిజిట్స్ మాత్రమే. 55 ఎవరితో పోల్చాలి, నేను 55 ఎవరితో పోల్చాలి, ఇక్కడ ఈ నెంబర్ కాదండి, ఈ నెంబర్ కాదు, జస్ట్ చిన్న కరెక్షన్, ఇక్కడ 50 అని రాసుకోండి, 550 50 అని రాసుకోండి. 55 కాదండి 50. అని రాసుకోండి 50. ఇప్పుడు ఎవరితో పోల్చాలి, నేను 100 దగ్గర 100లకు నేను సవరిస్తున్నాను కాబట్టి 50తో నేను కంపేర్ చేయాలి, పోల్చాలి. 50తో పోల్చినప్పుడు 2 సమానంగా ఉన్నాయి, 50-50 2 ఈక్వల్ వచ్చినాయి. ఇప్పుడు నేను ఎవరి దగ్గరికి వెళ్ళాలి, 600 రాయాలి. మీకు ఆల్రెడీ చెప్పా, ముందుకే వెళ్తాం, సగం దూరం వెళ్ళిపోయాం కాబట్టి ముందుకే వెళ్తాం. కాబట్టి దీని ఆన్సర్ ఎంత అవుతుంది, 84,600. ఇక్కడ కూడా ఇక్కడ నేను ఇక్కడ రాశాను కాబట్టి ప్రాబ్లం లేదు, అక్కడ ఇక్కడ 0 అని గుర్తుపెట్టుకోండి. 55 వస్తే అది మీకు ఎలానో అర్థమైపోద్ది 50 కంటే ఎక్కువ ఉందని. నెక్స్ట్ 600 దగ్గరికి వెళ్ళిపోవచ్చు అని, ఇక 50 అని రాసుకోండి. నెక్స్ట్ సేమ్ ఇదే సంఖ్యను ఉపయోగించుకొని నియరెస్ట్ థౌజండ్స్కి ఎలా చేయాలో చూద్దాం. నియరెస్ట్ థౌజండ్స్ 84,500 రాస్తున్నాయి. ఇప్పుడు 84,500. ఇప్పుడు వేలకు నేను సవరించాలి కాబట్టి 4,500 రాకి వెళ్ళా, వేల స్థానం వరకు వెళ్ళిపోయా, థౌజండ్స్ ప్లేస్ వరకు వెళ్ళా. 4,500. 4,500 అనేది ఎవరెవరి మధ్యలో ఉంటుంది, 4,000కు అలానే 5,000కు, 4,000కి అలానే 5,000కి మధ్యలో ఉంటుంది 4,500. నేను 4,000 రాసుకోవాలా 5,000 రాసుకోవాలా, ఈ 3 స్థానాలు చూసుకోవటమే. మనం 500 మనం అడగాలి, ఎక్కడికి వెళ్ళాలి అనేది 500 అడగాలి. రీజన్ ఏంటి, 1000లో 3 సున్నాలు ఉంటాయి కాబట్టి 3 ప్లేస్ వాల్యూస్లో ఉన్న డిజిట్స్ దగ్గరికి వెళ్ళాలి. 500 మనం నియరెస్ట్ అంటే దగ్గరి వేలకు సవరిస్తున్నాం కాబట్టి 500తో మనం పోల్చాలి, 500తో పోల్చాలి. 2 సమానంగా ఉన్నాయి. అప్పుడు ఏం చేయాలి, మనం ముందుకే వెళ్ళాలని చెప్పాను కదా, కాబట్టి 5,000. దీని ఆన్సర్ ఏంటంటే 85,000 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఇప్పటి వరకు నేను 3 మెథడ్స్ చెప్పా. 3 మెథడ్స్ ఒకసారి కొంచెం క్విక్గా చెప్తేస్తాను. ఫస్ట్ మెథడ్ 3 మెథడ్స్ ఏంటి అని అంటే, పదులు దగ్గర పదులకు వచ్చేసరికి 5, 50, 500. దగ్గర పదులకేమో 5తో పోల్చాలి, దగ్గర 100కి మనం సవరించాలంటే 50తో పోల్చాలి, దగ్గర వేలకు సవరించాలంటే 500తో పోల్చాలి. ఇప్పుడు పోల్చినప్పుడు 5 కంటే తక్కువ ఉందా, తక్కువ ఉంటే తక్కువ 10కే వెళ్ళిపోండి. ఇప్పుడు 20కి 30కి మధ్యలో ఉందనుకున్నాం, 5 కంటే తక్కువ ఉంది కాబట్టి తక్కువ 10, 20 కాబట్టి 20లోకి వెళ్ళిపోయాం. 5 కంటే ఎక్కువ ఉందా, 5 కంటే ఎక్కువ ఉంటే ఎక్కువది రాసేసేయండి. ఎక్కువ ఇప్పుడు ఇక్కడ 3 అనేది 5 కంటే తక్కువ. మనం ఏం చేసాం, 20కి 30కి మధ్యలో ఉంటుంది అని గమనించాం. 3 అనేది 5 కంటే తక్కువ కాబట్టి తక్కువైన 20లోకి మార్చేసుకున్నాం. నెక్స్ట్ మోడల్లోకి వచ్చేసరికి 5 కంటే ఎక్కువ ఉంది కదా, 5 కంటే ఎక్కువ ఉంది కాబట్టి ఇది 70కి 80కి మధ్యలో ఉంటుందని మనం ఐడెంటిఫై చేసాం. 6 అనేది 5 కంటే ఎక్కువ అని కూడా ఐడెంటిఫై చేసాం కాబట్టి ఎక్కువైన 80కి వెళ్ళిపోతాం. 76ని రౌండింగ్ టెన్స్ చేస్తే, నియరెస్ట్ టెన్స్ చేస్తే 80కి వచ్చింది. నెక్స్ట్ ఈక్వల్ టు 5 ఉందా, ఈక్వల్ టు 5 ఉన్నా కానీ మనం గ్రేటెస్ట్ రాయాలి. 5 వరకు వెళ్ళినా
తర్వాత దానికి మనం వెళ్ళిపోవాలి, తర్వాత దానికే. నెక్స్ట్ దగ్గర వందలకు సవరించేటప్పుడు మనం ఎవరితో పోలుస్తాం? 50తో పోలుస్తాం. 50తో పోల్చినప్పుడు 50 కంటే తక్కువ ఉందా? ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ చూడండి, 23 అనేది 50 కంటే తక్కువ ఉంది. 23 అనేది ఏ వందల మధ్య, 423 అనేది 400కి 500కి మధ్యలో ఉంది. 23 500 కంటే తక్కువ ఉంది కాబట్టి తక్కువ వందలను రాసేసుకున్నాం. ఒకవేళ సెకండ్ చూద్దాం, 50 కంటే ఎక్కువ ఉంటే, 50 కంటే ఎక్కువ ఉంటే గ్రేటెస్ట్ హండ్రెడ్స్లోకి వెళ్ళిపోతాం. గ్రేటెస్ట్ హండ్రెడ్స్ ఒకటే అండి, మైండ్లో ఒకటే గుర్తుపెట్టుకొని కన్ఫ్యూజ్ అవ్వకుండా. దగ్గర 10ల కంటే 5తో మనం పోల్చాలి, దగ్గర 100ల కంటే 50తో పోల్చాలి, దగ్గర 1000 కంటే 500తో పోల్చాలి. ఇప్పుడు పోల్చినప్పుడు వాటికంటే తక్కువ ఉన్న చిన్న 10లు, చిన్న 100లు, చిన్న 1000 రాసుకోవటమే. వాటికంటే ఎక్కువ ఉందా, ఎక్కువ 10లు, ఎక్కువ 100లు, ఎక్కువ 1000కి మనం సవరించి రాస్తే సరిపోతుంది. ఈక్వల్ ఉందా, సమానంగా ఉందా, సమానంగా ఉన్నప్పటికి కూడా ఎక్కువ 10లు, ఎక్కువ 100లు, ఎక్కువ 1000కి మనం సవరించి రాయాలి. ఇంతవరకు అండి 3 మోడల్స్. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన విషయం ఏమి లేదు. కొంచెం టైం టేకన్గా అనిపించినా కానీ క్లియర్. ఇంకా ఈ 5 ఉంటే ఎలాగా, దగ్గర 10లకి 100లకి 1000కి ఎలా సవరించాలి అనే కన్ఫ్యూజన్ ఇంకా మీకు పోయిందని నేను ఆలోచిస్తున్నాను. నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈ ఒక్క టాపిక్ చెప్పుకొని ఈరోజు క్లాస్ మనం కంప్లీట్ చేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసరికి సంజ్ఞామానం, నొటేషన్, అలానే సంఖ్యామానం, న్యూమరేషన్. దీని తర్వాత నెక్స్ట్ క్లాస్లో మనం ఇండియన్ నెంబర్ సిస్టమ్స్ చెప్పుకుందాం. అక్కడ నుంచి ప్లేస్ వాల్యూ, ఫేస్ వాల్యూ. నెక్స్ట్ డే 4 వీడియో నుంచి మనం మెయిన్ కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం. అంటే ఇది మెయిన్ కాదని కాదు, ఇది బేసిక్ కాన్సెప్ట్. ఇవి తెలిస్తేనే అవి సింపుల్గా మనకు అర్థమవుతూ ఉంటాయి. ఏది కూడా వేస్ట్గా చెప్పనండి. మీకు ఎగ్జామ్కి యూజ్ అయ్యే ప్రతీది చెప్తాను. ఎగ్జామ్కి యూజ్ అవ్వండి అది ఎంత పెద్ద టాపిక్ అయినా నేను చెప్పను, ప్రాబ్లం ఏం లేదు. టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతిదీ చెప్పుకుంటూ వెళ్దాం. నెక్స్ట్ వీడియో నుంచి కొంచెం కాన్సన్ట్రేషన్గా వెంటనే మీరు ఫాలో అవటం చూడండి. టైమింగ్ కూడా చెప్పాను కదా, చెప్పాను గుర్తులేదు. డే బై డే ఈవినింగ్ 8:45కి కంపల్సరీగా నేను వీడియో అప్లోడ్ చేస్తాను. ఫాలో అవ్వాలి అనుకున్న వాళ్ళు 8:45 కల్లా ఖచ్చితంగా వీడియో వస్తుంది కాబట్టి వెంటనే చూసే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ సంజ్ఞామానం, నొటేషన్. సంజ్ఞామానం అంటే ఒక సంఖ్యను అంకెలు లేదా సంఖ్యలు, అంకెలనే సంజ్ఞలు అని కూడా అంటాం. సంజ్ఞలు, అంకెలు లేదా సంజ్ఞలు అనేది దీర్ఘం ఉండదు, సంజ్ఞలు. అంకెలు లేదా సంజ్ఞలను ఉపయోగించి రాస్తే అది సంజ్ఞామానం అవుతుంది. ఇంగ్లీష్లో ఇఫ్ ఎ నెంబర్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఆర్ రిటర్న్ బై యూజింగ్ డిజిట్స్ ఈజ్ కాల్ యాజ్ నొటేషన్. ఎగ్జాంపుల్కి సింపుల్ అండి, ఏం లేదు. ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే, నేను 400,4500 రాయమని చెప్పా, లేదంటే 450, 4500 రాయమని చెప్పా. ఇది చూడండి ఒకసారి, ఇలా రాస్తే ఇదే సంజ్ఞామానం, నొటేషన్. అంటే డిజిట్స్ అంటే ఏంటి? 0 నుంచి 9 వరకు ఉన్నవి అంకెలు అని మీకు ఆల్రెడీ చెప్పా. ఎన్ని అంకెలు ఉంటాయంటే 10 అంకెలు ఉంటాయి అని చెప్పాను మీకు ఆల్రెడీ. ఫస్ట్ డే 1 వీడియోలో నేను చెప్పింది అదే స్టార్టింగ్. ఈ 10 అంకెలను ఉపయోగించుకొని కనుక సంఖ్య రాస్తే అదే సంజ్ఞామానం. అంటే అంకెలు మన కళ్ళకు కనిపిస్తాయి. నేను 4500 రాయమన్నా, ఇలా రాశా. ఇలా రాస్తే ఇలా నేను ఏ విధంగా రాశా? ఆ అంకెలను ఉపయోగించుకొని రాశా. కాబట్టి ఇది నొటేషన్ అంటాం, సంజ్ఞామానం అంటాం. ఇది మనకు అంత ఇంపార్టెంట్ కాదు, ఇది ఇంపార్టెంట్. సంఖ్యామానంకి వచ్చేసరికి ఈ 4500నే నేను లెటర్స్లో రాస్తా. అదే నీకు నేను రాసిన చూడండి. ఒక సంఖ్యను అక్షరాలలో రాస్తే అది సంఖ్యామానం. ఇఫ్ ఎ నెంబర్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఆర్ రిటర్న్ బై యూజింగ్ లెటర్స్ యూజ్ చేస్తే 4500 ఇలా రాస్తే ఇది సంఖ్యామానం. డిజిట్స్ను ఉపయోగించి రాస్తే అది సంజ్ఞామానం. చాలా సింపుల్. ఇంగ్లీష్లో కూడా 4500 మీకు తెలుసు కాబట్టి చాలా స్పీడ్గా రాసేస్తాను, టైం వేస్ట్ చేయకుండా. ఒకటేనండి, డిజిట్స్ను ఉపయోగించి రాస్తే అది నొటేషన్, సంజ్ఞామానం. లెటర్స్ను ఉపయోగించి రాస్తే అది సంఖ్యామానం, న్యూమరేషన్. ఇంతవరకు ఇంక వీటి గురించి పెద్దగా మనకి ప్రాబ్లం తెలుసుకోవాల్సిన విషయం ఏం లేదు. అలానే దశాంశమానం అని కూడా ఉంటుంది. దశాంశమానం గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేయండి. దశాంశమానం డెసిమల్ సిస్టమ్ ఇంగ్లీష్లో డెసిమల్ సిస్టమ్ అంటాం. దశాంశమానాన్ని
దశాంశమానం అంటే దశ అంటే 10 కదండి, దశ అంశాలను ఉపయోగించి చేసేది దశాంశమానం. దశ అంశాలు ఏంటి? అంకెలనే కదా దశ అంశాలు అంటే 0 నుంచి 9 వరకు ఉన్న ఈ దశ అంశాలు అంటే 10 అంశాలను ఉపయోగించుకొని మనం రాసే నెంబర్స్నే దశాంశమానం అంటాం. దశాంశమానం ఫర్ ఎగ్జాంపుల్ 456 అంటే ఈ 10 అంకెలను ఉపయోగించే కదా రాసింది, దీన్ని దశాంశమానం అంటాం. అంటే దీన్ని ఎందుకు చెప్పానంటే నెక్స్ట్ చెప్పబోయే నెంబర్ సిస్టమ్స్కి ఇది యూజ్ అవుతుంది. అంతేగాని ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకేం పెద్ద అవసరం అయ్యేది కాదు. దశాంశమానం అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, దశ అంశాలు అంటే 10 అంశాలు. ఏ 10 అంశాలు? అంకెలు. అంకెల్లో ఉన్న ఈ 10 అంశాలను ఉపయోగించుకొని మనం రాసేదే దశాంశమానం. ఈ 10 అంశాలను ఉపయోగించి మనం తయారు చేసేదే దశాంశమానం అంటాం. ఇంకా దీంట్లో చాలా ఉన్నాయి, అవన్నీ మనకు అవసరం లేదు. దశాంశమానం వరకు నేర్చుకుంటే చాలు. ఇంతవరకు అండి మనం ఫస్ట్ నియరెస్ట్ రౌండింగ్ ఆఫ్ టు నియరెస్ట్ టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్ నేర్చుకున్నాం. తర్వాత సంజ్ఞామానం అంటే ఏంటి, సంఖ్యామానం, నొటేషన్, న్యూమరేషన్ గురించి నేర్చుకుందాం. తర్వాత డెసిమల్ సిస్టమ్, దశాంశమానం గురించి కూడా తెలుసుకుందాం. నెక్స్ట్ వీడియోలో నెంబర్ సిస్టమ్స్ గురించి, అలానే ఫేస్ వాల్యూ, ప్లేస్ వాల్యూ, ముఖ విలువ, అలానే స్థాన విలువల గురించి చెప్తాను. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉందనిపిస్తే లైక్ చేయండి, మ్యాక్సిమం పాయింట్స్తో హైప్ ఇవ్వండి. టెట్ డిఎస్సికి ప్రిపేర్ అయ్యి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లుంటే సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఖచ్చితంగా ఈ కోర్స్ కంప్లీట్ అయ్యే లోపు మ్యాథ్స్లో మీరు ఎంతో కొంత ఇంప్రూవ్ అయ్యే ప్రయత్నం విధంగా మేము క్లాసెస్ చేస్తాం. అది మా బాధ్యత. కంపల్సరీగా నమ్మి ప్రతిరోజు ఫాలో అవ్వండి.